303 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని 240కి తెచ్చేశాను. 55 స్థానాలున్న నేను 99కి వచ్చేసాను కాబట్టి ఇక నేనే గెలిచేసినట్టు అన్నది రాహుల్ గాంధీ ఫీలింగ్. 2 టర్మ్స్ ప్రతిపక్ష స్థానం కూడా దక్కని నాకు ప్రతిపక్ష స్థానం వచ్చేసిందంటే అదే అధికారం వచ్చినట్టు రాహుల్ గాంధీ ఫీలింగ్. నెక్స్ట్ ట్రిప్ తనే ప్రధానమంత్రి అయిపోదాం అనుకున్నాడు, అవుతున్నానని గట్టిగా నమ్ముతున్నాడు. కానీ ఈలోపు మహారాష్ట్రలో ఓటమి, బీహార్లో ఓటమి, ఉత్తరప్రదేశ్ దాని పేరేంటది మన బెంగాల్లో ఓటమి కుంగతీయలేదు. ఆయనలో ఒక ఆలోచనని రేకెత్తిస్తోంది. ఐఎన్డిఏ భాగస్వామ్య పక్షాల మధ్య చీలికలు. ఓ పక్కన ఏదైతే సమాజ్వాదీతో రేపు పొద్దున పొత్తు పెట్టుకోవాలా లేదా, ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదరదు. ఇట్లాంటి పరిణామాల మధ్యన తన పోటీని మోడీ నుంచి పక్కకి తప్పించారు. ఇప్పుడు మోడీ కాదు ఆయన ప్రత్యర్థి, అభిజిత్ దుప్కే ఆయన ప్రత్యర్థి. అభిజిత్ దుప్కే అండ్ గ్యాంగ్ అంటే కేజ్రీవాల్ అండ్ బ్యాచ్ లేదా కేజ్రీవాల్ 2 ఏదైతే చేయిస్తున్నటువంటి విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయో అదే ఉద్యమాలు ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నాడు. మోడీ ఇట్లాంటి ఉద్యమాలు చేయట్లేదు కదా. రాహుల్ గాంధీ అభిజిత్ దుప్కేతో పోటీ పడుతున్నాడు. అభిజిత్ దుప్కే టీం స్కూళ్ళకి వెళ్తుంటే స్కూల్ పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని తనే వేదికల మీదకి పిలుచుకుని మాట్లాడుకొస్తున్నాడు రాహుల్ గాంధీ. కానీ అక్కడ బుక్ అయిపోతున్నాడు. ఇప్పుడు మనం ఎవరం కూడా మనుధర్మశాస్త్రం అని మన పాఠ్యపుస్తకాల్లో లేవు. నేను చదవలే, మా నాన్న చదవలేదు, మా తాత చదవలేదు. మా తాత ముత్తాతల కాలంలో ఉందనేది ఇప్పుడున్నటువంటి ఎవరైతే దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు చెప్తుంటే ఓహో ఉంది కాబోలు అనుకుంటా. ఇప్పటికి కూడా నేను మనుధర్మశాస్త్ర పుస్తకం ఏంటో తెలియదు, అందులో ఏముందో తెలియదు. ఇది మనుధర్మం చెప్పిందంటే ఓహో అంటే నువ్వు చదివావు మనుధర్మశాస్త్రం, నేను చదవాలా. రాహుల్ గాంధీ కమ్యూనిస్టులు వాడే ఈ పడికట్టు మనుధర్మ పదజాలం తను వాడాడు. నిన్న పూణే దగ్గర వేదిక మీద విచిత్రం ఏంటంటే హిందువుల యొక్క ఆడపిల్లలకి మనుధర్మశాస్త్రం ప్రకారం మీకు అన్యాయం జరుగుతుందని చెప్పినాడు. ఆ పక్కనే బురకాతో సహా ఒంటి నిండా ధరించిన అమ్మాయి గురించి మాత్రమే మాట్లాడాలి. వాళ్ళ మతానికి సంబంధించిన అంశాలకు సంబంధించి వీళ్ళ నానే ఏకంగా పెళ్లి వయసును మార్చేశాడు, పెళ్లికి సంబంధించినటువంటి నిబంధనలే మార్చేశాడు, త్రిపుల్ తలాక్ నిబంధనలే మార్చేశాడు. అంటే ముస్లిం అపీజ్మెంట్, హిందూ హెరాస్మెంట్ అన్నది అదే వేదికల మీద అదే విద్యార్థుల ఎదురుగుండా పంచుకుంటున్నాడు. తద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అన్నదే $1 మిలియన్ ప్రశ్న.